అపెండిసైటిస్ ని అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారో మనం ఎట్లా ట్రీట్ చేస్తాం? మెడికల్ టర్మ్స్ లో అట్లీస్ట్ ఒక్క విషయంలో మాత్రం అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళు, యూరోప్ వాళ్ళు, ప్రపంచంలో ప్రతి దేశం కన్నా మనం హైలీ అడ్వాన్స్డ్. ఎందుకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఉంటాయి సార్. గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఉన్న వాళ్ళకి సర్జరీ చేసి గాల్ బ్లాడర్ తీసేయాల్సిందే. నా దగ్గరికి ఈ రోజు వచ్చారు ప్రాబ్లం తోటి, 4 బ్లడ్ టెస్టులు చేస్తాం, రేపు ఆపరేషన్ చేస్తాను, ఎల్లుండి ఇంటికి పంపించేస్తాను. మన దగ్గర ఫెసిలిటీలు అంత బెటర్గా ఉంటాయి. యూకేలో ఇదే పేషెంట్ నాకు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ కావాలి అంటాడు. అన్న తర్వాత వాడిని తీసుకెళ్లి వెయిటింగ్ లిస్ట్లో పెడతారు. ఈ వెయిటింగ్ లిస్ట్లో ఆయన టైం రావడానికి సంవత్సరం పడుతుంది. అదేంటి? ఇది ఎమర్జెన్సీ ప్రాబ్లం కాదు, ఇమ్మీడియట్గా చేయాల్సిన ప్రాబ్లం కాదు. సో సంవత్సరం టైం పడుతుంది. ఈ సంవత్సరం లోపు దీంట్లో 3 సార్లు చీమ్ వస్తుంది, 3 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అప్పుడు చీమ్ పట్టింది కాబట్టి ఆపరేషన్ చేయమని చెప్పి డిశ్చార్జ్ చేస్తారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.